హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పవర్ గ్రిడ్ వాళ్ళది. సో ఇది పవర్ గ్రిడ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉండదు అండ్ ఏ అప్లికేషన్ ఫీ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 ఆగస్ట్ 2024 టు 8 సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయొచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. జాబ్ అనేది బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్ వైస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి ట్రైనింగ్ స్లాట్స్ అయితే 1 ఉంది. సో ఎస్సీకి 0, ఎస్టీకి 0 ఉంది, ఓబీసీకి 0 ఉంది, యూఆర్కి 1 అయితే ఉంది. సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్లో సో ఇక్కడ స్లాట్ అయితే 2 ఉంది. ఎస్సీకి 1, ఎస్టీకి 0 ఉంది అండ్ ఓబీసీకి కూడా 0 అండ్ యూఆర్కి అయితే 1 ఉంది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళకి స్లాట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఎస్సీకి 0, ఎస్టీకి 0, ఓబీసీకి 1, యూఆర్కి 1 అయితే ఉంది. సో ఐటీఐ ఎలక్ట్రీషియన్లో చేసిన వాళ్ళకి స్లాట్ వచ్చేసి 27 ఉన్నాయి మొత్తం. ఎస్సీకి క్యాస్ట్ వై చూసుకుంటే ఎస్సీలో అయితే 3 ఉంది, ఎస్టీకి 2 ఉన్నాయి, ఓబీసీకి 7 ఉన్నాయి, సో యూఆర్కి 15. సో చూస్తే మనకి యూఆర్కి అయితే ఎక్కువ పర్సంటేజ్లో మనకి 32 స్లాట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్కి చూసుకుంటే మనకి ఇక్కడ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి ట్రైనింగ్ స్లాట్ వచ్చేసి 1 ఉంది, ఎస్సీ ఎస్టీకి 0 అండ్ ఓబీసీకి 0 అయితే ఉంది. సో ఇక్కడ యూఆర్కి అయితే 1 ఉంది. ఎగ్జిక్యూటివ్ లాకి వచ్చేసి 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి అయితే 0 అండ్ ఓబీసీకి వచ్చేసి 1 అండ్ యూఆర్కి 1 ఉంది. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అయితే 4 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి 0, ఓబీసీకి 1 అండ్ యూఆర్కి 3 ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి మనకి 36 ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎన్నెన్ని స్లాట్స్ అనేవి ఉన్నాయి అనేది. సో ఇన్ డీటెయిల్గా అక్కడ మనకి కనిపిస్తుంది నోటిఫికేషన్లో. సో ఇక్కడ మనకు చూస్తే సో ట్రైనింగ్ లొకేషన్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పికుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జునసాగర్, వైజాగ్. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఆర్హెచ్క్యూ సికింద్రాబాద్, గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్. సో ఈ ట్రైనింగ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మంత్లీ మనకి స్టిపెండ్ అయితే ఎంత అమౌంట్ అయితే వస్తుందో చూసేద్దాం. సో ఇక్కడ మనకి రోల్స్ బట్టి అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి అయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో అయితే మంత్లీ స్టిపెండ్ అయితే 1,500 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిప్లొమా వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 15,000 అయితే వరకు ఉంటుంది. సో ఇలా మనకి చూసుకుంటే ఇక్కడ మనకి జాబ్ రోల్స్ బట్టి మనకి మంత్లీ స్టిపెండ్ అమౌంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి బీటెక్, బీఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 17,500 అయితే ఉంటుంది అమౌంట్ స్టిపెండ్. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా సో గ్రాడ్యుయేషన్లో సిఎస్సి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఇక్కడ మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 17,500 అనేది ఉంది. సో ఇక్కడ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఎంబీఏ కంప్లీట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్లో చేసిన వాళ్ళకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఎంబీఏ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ పీజీ అయితే డిప్లొమాలో కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 17,500. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి అయితే మనం మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్కి కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 17,500. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి లా ఎగ్జిక్యూటివ్కి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ మనం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎల్ఎల్బిలో కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళకైతే మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 17,500. 8th రోల్ వచ్చేసి రాజ్భాష అసిస్టెంట్. సో ఇక్కడైతే మనం బీఏ హిందీ విత్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి మంత్లీ స్టిపెండ్ వచ్చేసి 17,500. సో కంపెనీ వాళ్ళు మనకి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు అనేది మనకు 2,500 మనీ అనేది పే చేస్తారు. ఈ జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం మనం అనేది సో ఈ క్వాలిఫికేషన్ అనేది మన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి 2 years ఆఫ్ మనకి క్లోజింగ్ డేట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ అనేది డేట్ క్లోజ్ అయ్యే వరకు వితిన్ 2 years మన ముందే మనం పాస్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి 9 సెప్టెంబర్ 2022
సో వితిన్ 2 ఇయర్స్ వరకు మనకి క్లోజింగ్ డేట్ వరకు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ కారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయరాదు. అండ్ 18 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. కంప్లీట్ 18 ఇయర్స్ లేని వాళ్ళకైతే ఈ జాబ్ అనేది రాదు. ఏదైనా ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ అనేది ఉంటే మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే కారు మీరు. సో ఇక్కడ మనకి మోర్ దెన్ 1 ఇయర్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ అని ఉంటే మాత్రం దీనికి అప్లై చేసుకోరాదు. సో ఇక్కడ నోట్లో అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళైతే బ్యాచిలర్ డిగ్రీస్లో అక్కడ వాళ్ళ రిక్వైర్డ్ ఏమైతే ఉన్నాయో అవి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చదువుకొని క్లియర్గా అప్లై చేయండి. మీరైతే ఎలిజిబుల్ అవుతేనే అప్లై చేయండి. ఇక్కడ మనం మార్క్ షీట్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనకి కంపల్సరీ ఆధార్, సీటెడ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అండ్ డీబీటీ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ పైన ఏదో ఉందో అదే సేమ్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి మనం బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అక్కడ ఎంటర్ చేస్తే మనకి బ్యాంక్ సీడింగ్ అనేది కనిపిస్తుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అక్కడ మీకు క్లియర్గా మన స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఈ జాబ్ రోల్కి అయితే మనకి ఏ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్ ఉన్నాయో సో ఇక్కడ చూద్దాం. రిజిస్ట్రేషన్, ఎన్రోల్మెంట్ నెంబర్, నాప్స్ అండ్ 100% ఇక్కడ 100% కంప్లీట్ అప్డేటెడ్ ప్రొఫైల్ అనేది ఉండాలి పోర్ట్లో. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్ అనేవి స్కాన్ కాపీస్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి ప్రూఫ్స్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అనేవి కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి బ్యాంక్ అనేది క్యాన్సిల్ చెక్ అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్, డీబీటీ ఎనేబుల్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కూడా ఉండాలి. సో ఇక్కడ పాస్పోర్ట్, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ అయితే ఉండాలి విత్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉండాలి. మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ ఓల్డ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అప్లై చేసేటప్పుడు. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది పెట్టకపోతే మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. వన్ క్యాండిడేట్ ఓన్లీ 1 స్టేట్కి అప్లై చేయడానికి అయితే ఉంటుంది. మల్టిపుల్ చేస్తే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ లేకున్నా కూడా ఏ స్టేజ్లో అయినా మనకి కంపల్సరీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూసేద్దాం. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ 18 ఇయర్స్ ఓల్డ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. నాప్స్లో అయితే మనకు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి, ఏఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, పిఆర్ అసిస్టెంట్, రాజభాష అసిస్టెంట్, లైబ్రరీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఐటీ ఎలక్ట్రీషియన్. సో ఇక్కడ దీన్ని ఈ రోల్ వాళ్ళకైతే ఇక్కడ మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానిపైన అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి నాట్స్. సో ఇక్కడ మనకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళ ప్రొఫైల్ అనేది ఆల్ రిక్వైర్డ్ అన్ని డాక్యుమెంట్స్ అనేది. సో ఇక్కడ మనకు అనేది ఈ లింక్ పైన అయితే క్లిక్ చేసి మనం రిజిస్టర్ అనేది అవ్వచ్చు. సో స్టెప్ 2 వచ్చేసి మనం నాప్స్ అండ్ నాట్స్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, సో దానిపైన మనం వాళ్ళ అనేది పవర్ గ్రిడ్ వెబ్సైట్లో మనం ఇది అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి లింక్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు, www.powergrid.in అని. సో ఇక్కడ మనం కెరియర్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఈ జాబ్ రోల్కి అప్లై చేసేటప్పుడు ఓన్లీ మనం పవర్ గ్రిడ్ వెబ్సైట్లోనే అప్లై చేయాలి, ఇంకా ఏ వెబ్సైట్లో అయితే చేయొద్దు. ఈ జాబ్ రోల్కి అయితే మనకి ఏ అప్లికేషన్ ఫీ అయితే ఉండదు, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు, ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కూడా ఉండదు. సో ఇప్పుడు మనకి ఎలా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో చూద్దాము. ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో సో దీనికి ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు. ఇన్కంప్లీట్ అండ్ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా లేకున్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ముందుగానే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో ఇక్కడ SC ST యాజ్ పర్ రూల్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ ఇంకా అన్ని ప్రూఫ్ కోసం అన్నీ పిలుస్తారు వెరిఫికేషన్ కోసము. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ అనేది వస్తుంది. మనకి మెయిల్ ద్వారా అయితే మనం సెలెక్ట్ అయ్యామో లేదో అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి ఏ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఏ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అక్కడ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఇక్కడ మనం నాట్స్ అండ్ న్యాబ్స్ వెబ్సైట్లో అయితే మన మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై చేయడానికి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో స్టిపెండ్ వచ్చేసి ట్రైనింగ్లో ఎంత ఉంటుంది అండ్ లీవ్స్ అనేది ఏముంటాయి అవన్నీ క్లియర్గా ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ట్రైనింగ్లో అయితే మనకి 4,000 అండ్ ఇస్తారు అండ్ 4,000 to 4,500 వరకు ఇస్తారు యాజ్ పర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి అయితే మన బ్యాంక్లోకి అయితే సెండ్ చేస్తారు. సో డ్యూరేషన్ వచ్చేసి 1 year అనేది ఉంటుంది. మనం జాయిన్ అయ్యే నుంచి 1 year వరకు అయితే ఉంటుంది డ్యూరేషన్. సో ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఫెసిలిటీ ఉంటే మనకి ట్రైనింగ్ అనేది అక్కడ ఆ లొకేషన్లో అయితే ఉంటుంది. సో యాజ్ పర్ మనకి ఇక్కడ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ అండ్ జాబ్ రొటేషన్ అనేది కూడా ఇక్కడ టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. సో అకామిడేషన్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే 2,500 అనేది వాళ్ళు పే చేస్తారు. సో ఇక్కడ లీవ్స్ అనేది మనం 12 days అండ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. సో మెడికల్ లీవ్స్ అయితే 15 days అయితే ఉంటుంది. సో ముందుగానే మనం ఇష్యూని రిపోర్ట్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మనకి ఓకే అయితేనే మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఈ జాబ్లో. సో కంపెనీ అనేది ఎప్పుడైనా మనం టర్మినేట్ చేయొచ్చు మనం ఇంప్రాపర్ డిసిప్లిన్ అండ్ మంచిగా వర్క్ చేయకుంటే. సో ఇక్కడ మనం ఈ విధంగా మనం జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళైతే లింక్ అయితే ప్రొవైడ్ చేశారు.